గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. క్లాస్లో మనం ఏం చేసామంటే కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ క్లాస్లో కూడా మరి కొన్నింటిని పరిచయం చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. మరి మొత్తం కూడా బోర్డు మీద అన్నీ రాయట్లేదు. రాస్తే ఏమైందంటే మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి అందువల్ల రాయటం లేదు. ఓకేనా? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మరి కొన్ని పరిచయం చేశాను. తర్వాత ఈరోజు క్లాస్లో కూడాను చేస్తాను. ఒక 200 దాకా చెప్తాను అన్నాను, గ్యారెంటీ చెప్తాను. మరి నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి ఎనానిమస్. ఎనానిమస్ ఓకే, చూసుకోండి. ఎనానిమస్ ఓకేనా? ఎనానిమస్ అని అంటాం. మరి ఎనానిమస్ అంటే ఏంటంటే దట్ విచ్ డస్ నాట్ బేర్ ద నేమ్ ఆఫ్ ద రైటర్. మరి ఎనానిమస్ రైటర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎనానిమస్ అంటే రైటర్ యొక్క పేరు ఉండదు, పేరు లేకుండా ఏం చేస్తారు, వర్క్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు ఏమంటామంటే ఎనానిమస్ రైటర్స్ అని అంటాం. ఎనానిమస్ అంటే అన్నోన్ పర్సన్, అంటే రైటర్ పేరు చెప్పకుండా రాస్తారు, గుర్తుపెట్టుకోండి. పేరు చెప్పకుండా రైటర్ అన్న పేరు మీద చూస్తే ఏం అంటే ఎనానిమస్ అన్న రాస్తే సరిపోతుంది. ఓకేనా? కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనానిమస్. తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూసాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇర్రివోకబుల్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇర్రివోకబుల్. ఓకేనా? నెక్స్ట్ చూసుకోండి. ఇర్రివోకబుల్ అంటాం. ఇర్రివోకబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి చేంజ్డ్. ఇర్రివోకబుల్ అంటే కెనాట్ బి చేంజ్డ్ అంటే మార్చలేనిది. ఆ మార్చలేని దాన్ని ఏమంటాం మనం ఇర్రివోకబుల్ అంటాం. ఇర్రివోకబుల్ అంటే మార్చలేనిది. వోకబుల్ అంటే ఏంటి? మార్చగలిగేది. వోకబుల్ అంటే మార్చగలిగేది. ఇర్రివోకబుల్ అంటే కెనాట్ బి చేంజ్డ్, మార్చలేనిది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి మెర్సినరీ. మెర్సినరీ. ఓకేనా? మెర్సినరీ చెప్పండి. సంబడి హూ వర్క్స్ ఆర్ సర్వ్స్ ఓన్లీ ఫర్ పర్సనల్ ప్రాఫిట్. ఏ ప్రొఫెషనల్ సోల్జర్ paid to fight for an army other than that of his or her country. మెర్సినరీ అంటే ఏంటంటే సర్వీస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే సర్వీస్ అంటే సేవ అని గుర్తుపెట్టుకుంటాం. అలా వర్క్స్ అంటే ఏంటి? పని చేయటం. ఎవరి కోసం అంటే ఓన్లీ ఫర్ పర్సనల్ ప్రాఫిట్. ఓకేనా? మరి సంబడి హూ వర్క్స్ ఆర్ సర్వ్స్ ఓన్లీ పర్సనల్. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకే కావాలి అంత కూడా బెనిఫిట్స్ కానీ నేమ్ ఫేమ్ వాళ్ళకే రావాలని కోరుకుంటూ ఉంటూ ఉంటారు. మరి సోల్జర్ అయితే ప్రొఫెషనల్ సోల్జర్ పెయిడ్ టు ఫైట్ ఫర్ అన్ ఆర్మీ అదర్ దాన్ దట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ కంట్రీ. తన కంట్రీ వరకే పాటుపడుతుంటాడు. ఎవరు? ప్రొఫెషనల్ సోల్జరు కష్టపడతాడు, వచ్చేస్తాడు ఎవరికంటే కంట్రీ కొరకు. ఓకేనా? మరి వాళ్ళు కూడా అంటే ఎలాంటి ప్రాఫిట్ ఆశిస్తూ ఉంటారు. జనరల్గా మనీ అనేది వస్తున్నారు వాళ్ళు కూడా. కానీ ఇక్కడ మెర్సినరీ ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే సర్వీస్ అన్న వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. మెర్సీ అంటాను చూసారా? మెర్సీ అంటే శాంతి నెమ్మదిగా. మరి అది గుర్తుపెట్టుకోవాలి మెర్సినరీ అంటే. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నేమ్ సేక్. అన్నారు. ఓకేనా? నేమ్ సేక్ సంబడి or something which the same name as somebody or something else. చూడండి, నేమ్ సేక్ అనగానే సంబడి ఆర్ సంథింగ్ విత్ ద నేమ్ సేమ్ నేమ్ యాజ్ సంబడి ఆర్ సంథింగ్ ఎల్స్. మరి సేమ్ నేమ్, మరి నీకున్న పేరే ఇతరులు కూడా ఉంటామని చూసారా? దాన్ని ఏమంటామంటే నేమ్ సేక్. మనం పెట్టుకున్న పేర్లు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, మన పేర్లు పెట్టారంటే మరి దానికి ఏదో ఒక సిగ్నిఫికెన్స్ అనేది జనరల్గా ఉంటా ఉంటుంది. ప్రతి ఒక్క నేమ్ కూడా అంటే మీ పేర్లు ఉన్నాయి కదా, దానికి ఏదో ఒక రీజన్ అనేది ఉంటా ఉంటుంది. అందువల్ల పేరెంట్స్ ఏం చేస్తారంటే మీకు నేమ్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం జరిగింది. దాన్ని ఏమంటే సేమ్ నేమ్ సేక్ అంటే సేమ్ నేమ్ ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ నోవీస్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నోవీస్ అన్నారు. వన్ who is new to a trade or profession. నోవీస్ అంటే కొత్తగా ట్రేడ్ అంటే కొత్తగా వ్యాపారం చూసారా? ఒక ప్రొఫెషన్ కొత్తగా స్టార్ట్ చేయడాన్ని, ఓకే, లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఏమంటామంటే మనం
నోవీస్ అని అంటూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ చూడండి, ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్. తర్వాత నెక్స్ట్ ఆమ్నిస్కెంట్. ఓకేనా, ఆమ్నిస్కెంట్. ఓకేనా. మరి ఇలా డబల్ ఉన్నాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఓకేనా, ఎక్కువ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఇలాంటివి అనమాట. అంటే కన్ఫ్యూజ్గా ఉండే వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి. సరే చూడండి, ఆమ్నిపోటెంట్ అంటే చూడండి, హ్యావింగ్ పవర్ ఓవరాల్. అంటే అన్నిటి మీద పవర్ కలిగి ఉండడాన్ని ఏమంటాం అంటే ఆమ్నిపోటెంట్ అంటాం. అన్నిటి మీద అధికారం కలిగి ఉండడాన్ని ఆమ్నిపోటెంట్ అంటాం. పవర్ అన్నిటి మీద, ఎనీథింగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ సంబంధించి ఇస్తే కనుక ఆమ్నిపోటెంట్ అంటే రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏమన్నాడంటే ఆమ్నిస్కెంట్ అన్నాడు. ఆమ్నిస్కెంట్ అంటే నోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఏంటి చెప్పండి, నోయింగ్ ఎవ్రీథింగ్. ఆమ్నిస్కెంట్ అంటే ఏంటి, నోయింగ్ ఎవ్రీథింగ్. ప్రతిది కూడా, ప్రతి ఒక్క విషయం కూడా మనం తెలియడాన్ని ఏమంటాం అంటే ఆమ్నిస్కెంట్ అని అంటాం. మరి ఆమ్నిపోటెంట్ అంటే పవర్ ఓవరాల్, అన్నిటి మీద పవర్. ఆమ్నిపోటెంట్ ఏముంది, పి ఉంది. పి అంటే ఏంటి, పవర్ అని గుర్తుపెట్టుకోండి. పవర్ అన్నిటి మీద అధికారం కలిగి ఉంటాం. లేదా పవర్ అనొచ్చు, సుప్రీం పవర్ అనొచ్చు. ఓకేనా, ఏదైనా అనొచ్చు. అన్నా కూడా ఏమి గుర్తుపెట్టాలి, ఆమ్నిపోటెంట్. ఆమ్నిస్కెంట్ అనగానే నోయింగ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క విషయం కూడా తెలియడాన్ని ఆమ్నిస్కెంట్ అంటాం. ఆమ్నిపోటెంట్ అంటే పవర్ అని గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఆమ్నివోరస్. ఆమ్నివోరస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఆమ్నివోరస్ అంటాం. ఆఫ్ ఎన్ యానిమల్ దట్ ఈట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్. ఆఫ్ ఎన్ యానిమల్ చూడండి, దట్ ఈట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అనమాట. అంటే ఒక యానిమల్లో అంటే ఎలాంటి ఫుడ్ అయినా మనం తింటూ ఉంటాం జనరల్గా. ఓకే, ఆఫ్ ఎన్ యానిమల్ దట్ ఈట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్. యానిమల్ ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవడాన్ని ఏమంటామంటే ఆమ్నివోరస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఆమ్నివోరస్ అంటే మనం ఎలాంటి ఫుడ్ అయినా మనం తింటూ ఉంటాం. ఓకేనా, మరి అది మనం చికెన్ మటన్ అంటాం చూసారా, కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఓకేనా, మరి ఆమ్నివోరస్ అంటే యానిమల్స్ ఫుడ్ మనం తింటూ ఉంటాం. అలా వెజిటేరియన్ అంటాం చూసారా, ఆ వెజిటేరియన్ ఫుడ్ కూడా తింటూ ఉంటాం. అన్ని రకాల ఫుడ్స్ని తినడాన్ని ఏమంటామంటే ఆమ్నివోరస్ అని అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అని గుర్తుపెట్టుకోండి, ఆమ్నివోరస్ అని అన్నది. నెక్స్ట్ వర్డ్ చూడండి, పెనేషియా. నెక్స్ట్ పెనేషియా అన్నారు. పెనేషియా ఏంటి అని అంటారా, ఏ సపోజ్డ్ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్. చూడండి ఏమన్నాడంటే ఏ సపోజ్ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్. అంటే ఎలాంటి డిసీజ్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం క్యూర్ అంటే త్వరగా తగ్గిపోగలిగింది అనమాట. దాన్ని ఏమంటామంటే మనం పెనేషియా అంటాం. అంటే ఎలాంటి జబ్బులు ఉన్నా కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమైందంటే ఆటోమేటిక్గా క్యూర్ అనేది అవుతుంది. దేనివల్ల అంటే ఈ పెనేషియా అన్న దానివల్ల. కాబట్టి పెనేషియా అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే క్యూర్, డిసీజెస్, ప్రాబ్లమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చేది ఏంటంటే ఈ పెనేషియా. ప్రాబ్లమ్స్ ఓకేనా. తర్వాత డిసీజెస్ అనగానే పెనేషియా అన్న వర్డ్ని గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వర్డ్ పారాసైట్. నెక్స్ట్ ఏంటంటే పారాసైట్ అని అంటాం. చెప్పండి, ఏ పర్సన్ హూ రిలేట్స్ ఎక్సెసివ్లీ ఆర్ సమ్వన్ ఎల్స్ గివింగ్ హిమ్ నథింగ్ ఇన్ రిటర్న్. అంటే ఇక్కడ పారాసైట్ అంటే ఏంటరా, మరి ఎక్కువగా ఏం చేస్తారంటే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఎక్సెసివ్లీ గివ్ అనమాట. ఎక్కువగా ఇతరులకు ఇస్తూ ఉంటారు. ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడు, నేను ఇచ్చాను కాబట్టి నాకు కూడా ప్రతిఫలం కావాలని కోరుకోడు అనమాట. మరి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్సెసివ్ గివ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇచ్చేవాళ్ళు ఏమంటామంటే మనం పారాసైట్. నథింగ్ ఇన్ రిటర్న్, వాళ్ళు ఆశించరు, మన నుంచి ఏదో కావాలని ఆశించరు. మరి పారాసైట్ అంటే ఎక్సెసివ్లీ గివెన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫిలాంథ్రోపిస్ట్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి ఫిలాంథ్రోపిస్ట్ అన్నారు. ఏ పర్సన్ హూ హెల్ప్ అదర్స్ ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ పూర్ అండ్ ట్రబుల్. చూడండి, ఫిలాంథ్రోపిస్ట్ అంటే హెల్ప్ చేస్తారు. ఇతరులకు హెల్ప్ చేసే వాళ్ళు ఏమంటామంటే మనం ఫిలాంథ్రోపిస్ట్ అని అంటాం. వాళ్ళు ఎలా మరి పూర్ పీపుల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా సమస్యలు ఉండొచ్చు, సమస్యలను కూడా హెల్ప్ చేస్తారు, వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే హెల్ప్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే హెల్పింగ్ గుర్తుపెట్టుకోండి. హెల్పింగ్ అనేది మీకు ఏం గుర్తు రావాలి, ఫిలాంథ్రోపిస్ట్ అనేది గుర్తు రావాలి. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ట్రబుల్లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెల్ప్ అన్న వర్డ్ రావడంతోనే ఫిలాంథ్రోపిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మరి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ పోస్ట్ స్క్రిప్ట్.
ఓకేనా. మరి డెర్మటాలజిస్ట్ అంటాడు, ఓకేనా. న్యూరాలజిస్ట్ అని అంటారు. న్యూరాలజిస్ట్ అంటే నరాలకు సంబంధించి, డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్కి సంబంధించి, కార్డియాలజిస్ట్ అంటే హార్ట్కి సంబంధించి. చూసారా, అలాంటి మ్యాచింగ్లు ఇస్తూ ఉంటారు అనమాట. మీకు మ్యాచింగ్ చెప్పలేకుండా ఉన్న మ్యాచింగ్ ఉంది కదా, అలాంటి వాటిలో అలాంటి ఇస్తూ ఉంటాడు. కాబట్టి అది కూడా ఈజీయే. సరే, పోస్ట్ స్క్రిప్ట్ అన్నాడు. ఏ షార్ట్ మెసేజ్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ఏ లెటర్ ఆఫ్టర్ ద సిగ్నేచర్. పోస్ట్ స్క్రిప్ట్ అంటే ఏం లేదు, లెటర్ రైటింగ్ తర్వాత చివరిలో ఒక చిన్న సెంటెన్స్ సిగ్నేచర్ చూసారా, ఆ సిగ్నేచర్ తర్వాత ఒక చిన్న లైన్లో రాస్తాం. దాన్ని ఏమంటామంటే మనం పోస్ట్ స్క్రిప్ట్ అని అంటాం అనమాట. మీరు కంప్యూటర్లో కనుక అయితే అంత అయిపోయిన తర్వాత కింద రాస్తారు, ఎన్క్లోజర్స్ అని రాస్తారు చూసారు షార్ట్ కట్లో. అలాంటి వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పోస్ట్ స్క్రిప్ట్ అంటే లెటర్ అయిన తర్వాత చివరిలో రాసే వర్డ్ ఏమంటామంటే పోస్ట్ స్క్రిప్ట్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పోర్టబుల్ అన్నారు. పోర్టబుల్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఏంటంటే ఫిట్ ఫర్ డ్రింకింగ్. ఓకే, పోర్టబుల్ అంటే ఏంటి, ఫిట్ ఫర్ డ్రింకింగ్. అంటే డ్రింకింగ్ అనేది అంటే ఏ డ్రింకింగ్ అని అంటారా, మరి ఈ ఉండి చూసారా, ఆల్కహాల్ ఉండి చూసారా, అలాంటి డ్రింకింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. హెవీ డ్రింకింగ్ అనమాట. దాన్ని ఏమంటామంటే పోర్టబుల్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ టీ టోటలర్. టీ టోటలర్. టీ టోటలర్ అన్నాడు. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలన్నా. ఈ ఫిలాంథ్రపిస్ట్, ఈ టీ టోటలర్ చూసారా, ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక ఓల్డ్లో కనుక అతను ఏమంటాం, ఆమెను ఏమంటాం అని అంటాం చూసారా, అవి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. టీ టోటలర్ అన్నారు. చెప్పండి. వన్ హూ డస్ నాట్ కన్స్యూమ్ ఆల్కహాలిక్ డ్రింక్స్. టీ టోటలర్ అంటే వన్ హూ డస్ నాట్ కన్స్యూమ్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకోకుండా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఏమంటామంటే టీ టోటలర్ అని అంటూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ వర్డ్ అంటే మరి థీస్ట్ చెప్పాగా, థీస్ట్ వచ్చారు ఇక్కడ. అంటే ముందు దాని ముందు వచ్చింది థీస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నమ్ముతాడు, దేవుడు ఉన్నాడని నమ్మేవాడిని థీస్ట్ అని అంటాం. ఎథీస్ట్ అంటే దేవుడు లేడు, డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ డీటీస్ అనమాట. దేవుడు నమ్మలేని వాడిని ఎథీస్ట్ అంటాం. అలాంటి అనమాట. రెండేసి కాంబినేషన్ వచ్చి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. మేము ఎక్కడ చదివామంటే మీరు 200 బిట్లు 300 బిట్లు వస్తుంది. మేము ఎక్కడ చదివామనుకుంటే సింగిల్ రీడింగ్ చదువుకోండి. సింగిల్ రీడింగ్ వచ్చినప్పుడు ఒకసారి సింగిల్ రీడింగ్ చదువుతారు, చదివినప్పుడు ఏమైనా డిఫరెంట్గా సిమిలర్గా ఉన్నాయనుకో అవి కొద్దిసేపు చూడండి. అలా ఒక 200 బిట్స్ని మీరు లేకపోతే 300 బిట్స్ని 3 times 4 times క్యాజువల్గా చూసుకుంటావా, అప్పుడప్పుడు చూసుకున్నా కానీ మీకు ఏమైందంటే కొద్ది స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇవే ఇస్తానని చెప్పలేక ఒకళ్ళు ఇస్తే మీకు ఈజీగా అంటే ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనకి వెటరన్. ఓకేనా, ఎవరన్నా వెటరన్ అన్నారు. ఓకేనా, వెటరన్ అంటాం. వెటరన్ ఎవరు అంటాం అంటే సంబడి who is considerably experienced in something. చూడండి, వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. ఏ సబ్జెక్ట్లో కానీ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తిని ఏమంటామంటే మనం వెటరన్ అంటాం. పెద్దవాళ్ళు ఉన్నారు చూసారా, మన క్రికెట్ మ్యాచ్లో వచ్చినప్పుడు వెటరన్ ప్లేయర్ అంటారు. రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఆ రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తిలో ఉంటుంది ఆ క్రికెట్ స్కిల్స్ ఉంటుంది చూసారా, అవి నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ నేను నాలెడ్జ్ కలిగి ఉంటానే, ఓకేనా, అన్నింటిలో కూడా ఎక్స్పర్ట్గా ఉండాలని ఏమంటామంటే వెటరన్ అని అంటాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో వెనియల్ అన్నారు. ఓకేనా, వెనియల్ ఏ పార్డనబుల్ అఫెన్స్. అంటే వెనియల్ అంటే క్షమించబడినటువంటి తప్పు అనమాట. అంటే ఏదో మిస్టేక్ చేస్తామనుకోండి దాన్ని క్షమిస్తాం, దాన్ని ఏమంటామంటే మనం వెనియల్ అని అంటాం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెనియల్ అంటే అలా గుర్తుపెట్టుకోవాలి. పార్డనబుల్ అఫెన్స్ అంటే క్షమించేటటువంటిది అని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ చదువుతున్నారంటే మీకు ఓల్డ్ ఇంటర్మీడియట్ బుక్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆ ఓల్డ్ ఇంటర్మీడియట్ మెటీరియల్ వర్క్ బుక్ కూడా ఉంటుంది. ఆ వర్క్ బుక్లో చెప్తున్నాను అనమాట. పక్కగా ఎక్కడి నుంచి చెప్తున్నాను అనుకోకంటే అందులో నుంచి చెప్తాం. మీ దగ్గర బుక్స్ కనుక ఉంటే మెటీరియల్ కూడా ఉంటే కనుక మీరు అందులో చూసి చదువుకోవచ్చు. వొకాబులరీ ఉంటుంది, ఓకే, లేదా మ్యాచింగ్ ఉంటుంది, చూసుకోండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొన్ని ఇచ్చారు. ఏంటంటే యాన్ ఓవర్ నైట్ సక్సెస్. యాన్ ఓవర్ నైట్ సక్సెస్ మ్యాచింగ్లో రావడానికి ఇలాంటివి అన్నమాట. యాన్ ఓవర్ నైట్ సక్సెస్ అన్నారు. మరి ఓవర్ నైట్ సక్సెస్ అంటే చెప్పండి, సమ్వన్ హూ బికమ్స్ ఏ సక్సెస్
క్విక్లీ. అంటే ఓవర్ నైట్ సక్సెస్ అనగా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సక్సెస్ క్విక్లీ, సక్సెస్ త్వరగా రావడమే ఏమంటామంటే మనం ఓవర్ నైట్ సక్సెస్ అని అంటాం. ఓకేనా? ఏమంటాం? ఓవర్ నైట్ సక్సెస్ అంటాం, త్వరగా వచ్చేది ఓవర్ నైట్ సక్సెస్ అనేది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఎవ్రీథింగ్ కమింగ్ అప్ రోజెస్ అన్నారు. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఇదంతా మ్యాచింగ్ టైప్ ఇచ్చేసారు ఇక్కడ. ఎవ్రీథింగ్ కమింగ్ అప్ రోజెస్. నెక్స్ట్ వర్డ్ ఎవ్రీథింగ్ కమింగ్ అప్ రోజెస్ అన్నారు. మరి దానికి ఆన్సర్ ఏంటంటే థింగ్స్ ఆర్ బీయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఫర్ సమ్వన్. చూడండి, ఎవ్రీథింగ్ కమింగ్ అప్ రోజెస్ అనే అర్థం ఏంటంటే థింగ్స్ ఆర్ బిగినింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఫర్ సమ్వన్. అంటే బిగినింగ్ స్టార్ట్ చేయడంలోనే సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏమంటామంటే మనం కమింగ్ అప్ రోజెస్. చూడండి, బిగినింగ్ లో ఒక సక్సెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. బిగినింగ్ సక్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి, కమింగ్ అప్ రోజెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ నైట్ సక్సెస్ అంటే సక్సెస్ క్విక్లీ అనగానే గుర్తు రావాలి. ఓకేనా? బిగినింగ్ లో సక్సెస్ రావడాన్ని ఏమంటామంటే కమింగ్ అప్ రోజెస్ అని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత నెక్స్ట్ అండి ఫ్లష్డ్ విత్ సక్సెస్. ఫ్లష్డ్ విత్ సక్సెస్ అన్నారు. దానికి సమ్వన్ హూ బికమ్స్ ఏ సక్సెస్. అది కాదు, ఫ్లష్డ్ విత్ సక్సెస్ అన్నాం. దానికి బీ ఎలేటెడ్. సార్ ఫ్లష్డ్ విత్ సక్సెస్ అంటే బీ ఎలేటెడ్. ఎలేటెడ్ అంటే ఏంటి అంటే హ్యాపీ అలానే ఎక్సైటెడ్ అన్నమాట. ఫ్లష్డ్ విత్ సక్సెస్ అంటే బీ ఎలేటెడ్ అంటే అర్థం ఏం చేసుకోవాలి మీరు? హ్యాపీలీ ఎక్సైటెడ్. అంటే సక్సెస్ వచ్చిన మనం ఏం చేస్తాం? చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎలేటెడ్ అంటే హ్యాపీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్లష్డ్ విత్ సక్సెస్ అంటే ఎలాంటిది అంటే మన సక్సెస్ వచ్చేసింది ఆల్రెడీ మన లైఫ్లోకి. అప్పుడు మనం ఎలా ఉంటామంటే చాలా హ్యాపీగా ఉంటాం. అదేవిధంగా చాలా ఎక్సైట్మెంట్ గురి అవుతుంటాం అన్నమాట, ఎంత త్వరగా సక్సెస్ వచ్చిందా అని. కాబట్టి ఎలేటెడ్ అంటే హ్యాపీ గుర్తుపెట్టుకోండి దీనికి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. దీన్ని చూద్దాం. దీనికి ఏంటంటే ద ఫీలింగ్స్ of excitement and happiness when you have achieved something good. చూడండి, ద ఫీలింగ్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అంటే ఫీలింగ్స్ మనలో అంటే చాలా ఎక్సైట్మెంట్ గ్రో అవుతూ ఉంటాం. ఎప్పుడు అంటే అండ్ హ్యాపీనెస్ వెన్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ గుడ్. నీ లైఫ్లో ఒక మంచి పని చేసినప్పుడు. ఓకేనా? సంథింగ్ గుడ్, అచీవ్డ్ సంథింగ్ గుడ్. నీ లైఫ్లో ఒక మంచి పని చేసినప్పుడు, లేకపోతే నీ లైఫ్లో ఒక మంచి సక్సెస్ సాధించినప్పుడు. సక్సెస్ అనేది బిడ్డ కూడా దేని మీద ఉంది? సక్సెస్ మీద ఉంది కదా. అందువల్ల అచీవ్డ్ సంథింగ్ గుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఫీల్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఫీల్ అంటే టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే వరల్డ్ అంటే ప్రపంచంలో కల్లా ఒక మంచి సక్సెస్ సాధించినట్లుగా మనం ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? అచీవ్డ్ సంథింగ్ అని గుర్తుపెట్టుకోండి. అచీవ్డ్ సంథింగ్ గుడ్ మనం ఫీల్ అయ్యాం. టాప్ ఆఫ్ ప్రపంచంలో అంతకంటే మనమే గ్రేట్ అంటాం. ఎప్పుడు గ్రేట్ అంటాం అని అంటే మనం ఏదో ఒక అచీవ్మెంట్ సాధించినప్పుడు. అచీవ్డ్ గుడ్ అని గుర్తుపెట్టుకోండి. అచీవ్డ్ సంథింగ్ గుడ్. నెక్స్ట్ ఇందులో ఫ్లయింగ్ కలర్స్ అన్నారు. ఫ్లయింగ్ కలర్స్ అంటే కాన్స్పీషియస్ సక్సెస్. ఫ్లయింగ్ కలర్స్ అంటే ఏంటి? కాన్స్పీషియస్ సక్సెస్ అంటే అసలు అనుకోకుండా సక్సెస్ రావడానికి ఏమంటామంటే మనం ఫ్లయింగ్ కలర్స్ అంటాం. కాన్స్పీషియస్ సక్సెస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చింది అన్నమాట అది. తర్వాత నెక్స్ట్ అంటే హార్టీ అన్నారు. మరి హార్టీ అని అంటే ఫ్రెండ్లీ అండ్ ఎంతూజియాస్టిక్. హార్టీ అంటే మనం ఏం చెప్తామంటే ఫ్రెండ్లీ అండ్ ఎంతూజియాస్టిక్. హార్టీ అనగానే ఫ్రెండ్లీ, ఎంతూజియాస్టిక్ అంటే ఏంట్రా అంటే మనం బాగా ఇంట్రెస్ట్గా పెడుతూ ఉంటాం అన్నమాట. అలా ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ మ్యాన్ అని చెప్తూ ఉంటాం.
ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్తాను చూసారా. మీ ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా అచీవ్మెంట్ సాధించాలనుకుంటారా, ఎలా చదువుతాం మెచ్చుకుంటూ ఉంటాం. ఓకే, మన మనసులో మెచ్చుకుంటూ ఉంటాం, మనసులో లేకపోతే మామూలు జనరల్ కూడా మెచ్చుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఎవరైనా ఒక అచీవ్మెంట్ సాధించినప్పుడు. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే గ్రెగారియస్. ఓకేనా, గ్రెగారియస్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే గ్రెగారియస్ అన్న వర్డ్ ఉంది. దానికి ఎంజాయింగ్ అదర్స్ కంపెనీ. కింద కూడా చెప్పాము గ్రెగారియస్ అంటే ఏమని చెప్పాము, యానిమల్స్ ఫ్లో టుగెదర్ అని చెప్పాము. ఇప్పుడు ఇదే దానికి ఏమారిందంటే ఎంజాయ్స్ అదర్స్ కంపెనీ. ఓకే, అదర్స్ కంపెనీ. ఓకే, కంపెనీ కంపానియన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదర్ యొక్క కంపెనీని మనం ఎంజాయ్ చేయడానికి ఏమంటామంటే గ్రెగారియస్ అంటాం. ఇతరులతో టైం స్పెండ్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, దాన్ని గ్రెగారియస్ అంటాం. నెక్స్ట్ డిస్కోర్టియస్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిస్కోర్టియస్. డిస్కోర్టియస్ అంటే అర్థం ఏంటి అని అంటే నాట్ పొలైట్ అదర్స్ అని అర్థం. నాట్ పొలైట్ అదర్స్ అంటే ఇతరులకి మనం గౌరవించుకోకుండా ఉండాలని ఏమంటామంటే డిస్కోర్టియస్ అని అంటాం. కోర్టియస్ అంటే ఏంటి, గౌరవించడం, టు బి పొలైట్. డిస్కోర్టియస్ అంటే నాట్ టు బి పొలైట్. ఓకేనా, మనం గౌరవించలేకపోవడాన్ని ఏమంటామంటే డిస్కోర్టియస్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ అండి ఇల్ టెంపర్డ్. ఇల్ టెంపర్డ్. ఓకేనా, ఇల్ టెంపర్డ్ అన్నాడు. ఇల్ టెంపర్డ్ అంటే ఇరిటబుల్ అనమాట, అంటే ఇరిటేషన్ గురి చేయడం. మనం ఒకసారి ఇరిటేషన్ అవుతూ ఉంటాం అనమాట, దాన్ని ఏమంటామంటే మనం అసహనానికి గురవుతూ ఉంటాం, దాన్ని ఇల్ టెంపర్డ్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ చూడండి షార్ట్ టెంపర్డ్ అన్నారు. ఇల్ టెంపర్డ్ తర్వాత షార్ట్ టెంపర్డ్. షార్ట్ టెంపర్డ్ అన్నాడు. షార్ట్ టెంపర్డ్ అంటే ఈజీలీ మూవ్ టు యాంగర్. విపరీతమైన కోపం రావడాన్ని ఏమంటామంటే షార్ట్ టెంపర్డ్ అంట. అంటే ఆ కోపం కూడా కొద్దిసేపు ఉంటుంది అనమాట. ఆ షార్ట్ టెంపర్ వచ్చినప్పుడు ఎక్కువసేపు కూడా ఉండదు. కాబట్టి ఈ టెంపర్ షార్ట్ టెంపర్ అనేది మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే యాంగర్, ఈజీ మూవ్డ్ యాంగర్. ఎక్కువ కోపం అనేది వాళ్ళకి ఉంటుంది, మనం గుర్తిస్తే సరిపోతుంది. ఓకేనా, మరి అవి కొన్ని చెప్పాం. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇండల్జ్ అన్నాడు. ఏంటది ఇండల్జ్ అన్నాడు. ఎలో యువర్ సెల్ఫ్ టు హ్యావ్ ఆర్ డూ సంథింగ్ దట్ యు ఎంజాయ్. ఇండల్జ్ అంటే నీకంతా నువ్వే ఇతరులు చెప్తే ఇతరులు మాట్లాడినట్టు మనం మన మనసుకు నచ్చితే మన మనసుకు నచ్చిన పనే మనం చేస్తూ ఉంటాం. అంటే మన మనసు నచ్చింది కాబట్టి మనకు ఎలా ఉంటుంది అది అంటే మనం చాలా ఎంజాయ్గా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఇండల్జ్. ఇండల్జ్ అంటే ఎలో యువర్ సెల్ఫ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అలానే ఎంజాయ్ అన్న ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ ప్యాంపర్ అన్నారు. ఓకేనా, ప్యాంపర్ అన్నాడు. లుక్ ఆఫ్టర్ సమ్వన్ వెరీ వెల్. చూడండి ప్యాంపర్ అంటే అర్థం ఏంటి అంటే లుక్ ఆఫ్టర్ సమ్వన్ వెరీ వెల్. మనం చూస్తాకి వెళ్తూ ఉంటాం. ఓకేనా, చూస్తాకి వెళ్తూ ఉంటాం. లుక్ ఆఫ్టర్ సమ్వన్ వెరీ వెల్. ఓకేనా, మరి ఎలా ఉన్నారు ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకుంటూ ఉంటాం, దాన్ని ప్యాంపర్ అని అంటూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి నర్చర్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నర్చర్ అన్నది. నర్చర్ అంటే బ్రింగ్ అప్ హెల్ప్ టు డెవలప్. అంటే నర్చర్ అంటే ఏంటంటే డెవలప్ అని గుర్తుపెట్టుకోండి. డెవలప్ కానీ హెల్ప్ కానీ, డెవలప్ కానీ హెల్ప్ కానీ. హెల్ప్ మీద ఒకటి చెప్పాము, ఏం హెల్ప్ అంటే ఫిలాంథ్రపిస్ట్ అని కూడా మీకు హెల్ప్ అని చెప్పాము. అలానే ఇక్కడ నర్చర్ కూడా ఏం చెప్తున్నాం అంటే హెల్ప్ కానీ డెవలప్ కానీ గుర్తుపెట్టుకోండి అని అంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఆబ్లిక్. నెక్స్ట్ ఆబ్లిక్ అన్నాం. దానికి హెల్ప్ సమ్వన్ బై doing something that they have asked you to do. హెల్ప్ చేస్తావు. ఇది కూడా ఇది ఆబ్లిక్ అంటే కూడా ఏంటి, హెల్ప్ సమ్వన్ బై డూయింగ్ సంథింగ్ దట్ దే హ్యావ్ ఆస్క్డ్ యూ టు డూ. ఇతరులను అడుగుతారు వచ్చి నిన్ను, నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి అని వాళ్ళే వచ్చి నిన్ను అడుగుతారు. దాన్ని ఏమంటామంటే ఆబ్లిక్ అని అంటాం. ఇది కూడా హెల్పే. ఫిలాంథ్రపిస్ట్ అంటే మీరు చెప్పాల్సిన అవసరం, నాకు ఆ సమస్య ఉందని వచ్చినప్పుడు నాకు హెల్ప్ చేయండి అన్న అవసరం. ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏం చేస్తాడు, తన సొంతంగానే వచ్చి హెల్ప్ అనేది చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఆబ్లిక్ అంటే ఎవరో ఒకరు వచ్చి మనం అడిగితే కానీ మనం హెల్ప్ చేస్తాం, అలాంటి వాళ్ళని ఆబ్లిక్ అని అంటాం. నెక్స్ట్ ఉంది ఇందులో మాలీ కోడ్. మాలీ కోడ్ అన్నారు. దానికి మేక్ సమ్వన్స్ life too easy by protecting them too much and
డూయింగ్ టూ మచ్ ఫర్ దమ్. చూడండి దీనికి మేక్ సమ్వన్స్ లైఫ్ టూ ఈజీ బై ప్రొటెక్టింగ్ దమ్ టూ మచ్ అండ్ డూయింగ్ టూ మచ్ ఫర్ దమ్. అంటే మాది అంటే ఎక్కువ కేర్ తీసుకోవడం అనమాట. ఓకేనా, టూ మచ్ ఎక్కువగా ప్రొటెక్ట్ అంటే మన సెక్యూరిటీ గార్డ్ ఉంటారు సార్, స్కూల్కి రావాలి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ రావాలనుకోండి, వాళ్ళ వెనకాల వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఎవరో బాడీ గార్డ్ వచ్చి కాలేజీ రావడం, కాలేజీ మళ్ళీ తీసుకెళ్ళిపోవడం ఇలా చేస్తుంటాం. అలాంటి వాళ్ళు ఏమంటామంటే మాలి కోడ్ అని అంటున్నాం. టూ మచ్ ప్రొటెక్షన్, ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకుంటూ ఉంటారు, దాన్ని మాలి కోడ్ అని అంటారు. నెక్స్ట్ చూడండి ఆల్ట్రూయిజం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఆల్ట్రూయిజం అంటాం. ఆల్ట్రూయిజం అంటే కేరింగ్ అబౌట్ others more than you care about yourself. ఆల్ట్రూయిజం అంటే ఇతరులు మీరు ఎక్కువగా కేరింగ్ గా చూసుకుంటుంటారు, మీకంటే ఎక్కువ కేరింగ్ గా చూసుకుంటుంటారు. అలాంటి వాళ్ళని అలాంటి దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఆల్ట్రూయిజం అని అంటాం. ఓకేనా, ఎక్కువ కేర్ అన్నమాట, మీకంటే ఎక్కువ కేర్గా ఇతరులని కేర్గా చూసుకుంటారు. ఆ వర్డ్ని ఆల్ట్రూయిజం అంటాం. నెక్స్ట్ ఎమిటీ అన్నారు. ఎమిటీ అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఎమిటీ అంటే ఏంటి? ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏమంటామంటే మనం ఎమిటీ అని అంటాం. నెక్స్ట్ ఫిలాంథ్రఫీ అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఫిలాంథ్రఫీ అన్నాడు. ఫిలాంథ్రఫీ ఏంటంటే ద బిలీఫ్ దట్ యూ షుడ్ హెల్ప్ పీపుల్ ఎస్పెషల్లీ బై గివింగ్ మనీ టు దోస్ హూ నీడ్ ఇట్. మరి ఫిలాంథ్రఫీ అంటే ఏంటంటే ఫిలాంథ్రఫిస్ట్ అన్నా కానీ ఫిలాంథ్రఫీ సిమిలర్ ఒకటే ఉంటుంది అనమాట. మరి యూ షుడ్ హెల్ప్ పీపుల్ అనమాట. మీరు ఏం చేస్తారు అని అంటే మరి ఇతరులకైనా వాళ్ళకి సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఎవరికైతే అవసరాలు ఉంటుందో ఆ అవసరాలకు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఫిలాంథ్రఫీ అని అంటాం. గుర్తుపెట్టుకొని ఫిలాంథ్రఫీ ఒకటనో ఫిలాంథ్రఫిస్ట్ అని కూడా హెల్ప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బెనవలెన్స్. బెనవలెన్స్ నెక్స్ట్ ఏంటంటే వర్డ్ బెనవలెన్స్ అని అంటాం. బెనవలెన్స్ అంటే చారిటీ అని అంటాం. ఏమంటాం? చారిటీ అంటాం. ఓకేనా, బెనవలెన్స్ అంటే చారిటీ అని అంటాం. మనం హెల్ప్ చేస్తుంటాం చూసారా, ఆ హెల్ప్ను కూడా ఏమంటాం? చారిటీ అని అంటుంటాం. అంటే అన్నిటి కూడా దేని గురించి అంటే అక్కడ వచ్చి నేను కూడా ఈ హెల్పింగ్ గురించే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఎంపాథీ. ఓకేనా, ఏంటది? ఎంపాథీ అన్నాం. ఎంపాథీ అంటే ద ఎబిలిటీ to understand how someone feels because you can imagine what it is like to be them. చూడండి, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకుంటారు ఏమని? హౌ సమ్మన్ ఫీల్స్, ఇతరులు ఏ విధంగా ఫీల్ అవుతుంటారు. బికాస్ యూ కెన్ ఇమాజిన్, ఇతరులు ఏమైనా ఫీల్ అవుతారో మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటారు. వాట్ ఇట్ ఈస్ లైక్ టు బీ దమ్, వాళ్ళకి ఏదైతే ఇష్టమైందో అలాంటి ఇష్టమైన పని మీరు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమంటామంటే ఇక్కడ ఎంపాథీ. ఇతరులకు ఇష్టమైన దాన్ని మీరు ముందుగానే ఇమాజిన్ చేసి ఊహించుకుని వాళ్ళకి ఏమైతే కావాలో వాళ్ళ అవసరాన్ని తీరుస్తారు, దాన్ని ఎంపాథీ అని అంటాం. నెక్స్ట్ అంటే బయాస్ అన్నాడు. బయాస్ అంటే ప్రిఫరింగ్ వన్ పర్సన్ థింగ్ ఆర్ ఐడియా టు అనదర్ ఇన్ ఏ వే దట్ ఈస్ అన్ఫెయిర్. మరి బయాస్ అంటే అర్థం ఏంటంటే డిఫరెన్స్ అనమాట. అంటే కొంతమందిని బాగా చూడటం, కొంతమందిని బాగా చూడకుండా ఉన్నమాట. అంటే వచ్చేదనుకో ఒకరు పనిష్మెంట్ ఇచ్చి ఒకరు పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తారు చూసారా, దాన్ని ఏమంటే బయాస్. బయాస్ అంటే డిస్క్రిమినేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఏదో వర్డ్ డిస్క్రిమినేషన్ అన్నా కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు? బయాస్ అన్న కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏముందంటే మనకి ప్రిఫరింగ్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఐడియా టు అనదర్ ఇన్ ఏ వే దట్ ఈస్ అన్ఫెయిర్. వాడు ఏం చేసినా కానీ, ఎలాంటి తప్పు మిస్టేక్ చేసినా కానీ క్షమించేయడం. ఇది మావాడు కదా, ఓకేనా, మావాడు కదా, మన క్యాస్ట్లో ఉంటే చూసే జనరల్గా మా క్యాస్ట్ వాడు, ఓకేనా అన్న ఫీలింగ్ అనేది ఉంటా ఉంటుంది అనమాట. కాబట్టి వాడు ఎంత తప్పులు చేసినా కానీ ఆ మ్యాథ్స్ ఏం చేస్తారో ఆ పిల్లవాడు ఏం చేస్తుంటారు జనరల్గా అండ్ ఎక్స్క్యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేసినట్టు ఏం జరిగినట్లు రానంటే బయాస్ అంటే డిఫరెన్స్ అని చూపించినట్లు వీక్ అను వాళ్ళకి. కాబట్టి టీచర్ ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఎక్కువగా చూడాలి. బాగా చదివేవాడినైనా ఎక్కువగా చూడాలి, బాగా చదవడం కూడా ఎక్కువగా చూడాలి, అందరినీ ఎక్కువగా చూడాలి. అంటే బాగా చదువుతున్నారు మేము మెచ్చుకోవడం, బాగా చదవట్లేదు మెచ్చుకోకపోవడం అనేది ఎలాంటివి చేయకూడదు. బయాస్ అంటే డిస్క్రిమినేషన్ ఇచ్చిన మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? బయాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఇంప్రాక్టికల్. ఏంటి నెక్స్ట్ వర్డ్ అంటే ఇంప్రాక్టికల్ అంటాం. ఇంప్రాక్టికల్ అంటే ఏంటంటే నాట్ సెన్సిబుల్
are not likely to be effective or successful. చూడండి, ఇంప్రాక్టికల్ అన్నాడు, ఓకేనా, నాట్ సక్సెస్ఫుల్, అలానే నాట్ ఎఫెక్టివ్. అలా ప్రాక్టికల్ అనుకోండి సక్సెస్ఫుల్ ఎఫెక్టివ్ అంటాం. ఇంప్రాక్టికల్ అంటే నాట్ సక్సెస్ఫుల్ నాట్ ఎఫెక్టివ్, అంటే మనం ఏం చెప్పినా కానీ ఎఫెక్టివ్ లేకపోవడం, సక్సెస్ఫుల్గా మనం లేకపోవడం ఏమంటామంటే ఇంప్రాక్టికల్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ చూడండి, ఫెనటికల్ అంటాం. ఫెనటికల్ అంటే ఏంటంటే బిహేవింగ్ ఇన్ యాన్ unreasonable way because of very strong religious or political beliefs. మరి రిలీజియస్ పొలిటికల్ బిలీఫ్స్ మీద కూడా బిట్ వచ్చింది మనకి, అంతకుముందు కూడాను రిలీజియస్ పొలిటికల్ మీద వచ్చిందంటే ఫెనటిక్ అని ఒకటి వచ్చింది. అక్కడ ఫెనటిక్ అని వచ్చింది, రిలీజియస్ బిలీఫ్స్ అలానే పాలిటిక్స్ కూడా అని చెప్పాం. ఇదేంటి తోడు ఫెనటికల్ ఫెనటికల్ కూడా రెండు కూడాను ఒకటే, కాబట్టి అన్రీజనబుల్ వే. మరి ఏంటంటే రిలీజియస్ మతంలో ఉన్నాయి కానీ పొలిటికల్ బిలీఫ్స్ గుడ్డిగా నమ్మడాన్ని ఏమంటామంటే మనం ఫెనటికల్ అని అంటాం. బిహేవింగ్ ఇన్ యాన్ అన్రీజనబుల్ వే, రీజన్ ఉండడంలో ఏదైతే ఉందో అది నమ్ముతూ ఉంటాం. అంటే మనం అక్కడ కొన్ని మన మతాల్లో కూడా చూసుకుంటూ ఉంటే కొన్ని మూఢనమ్మకాలు అనుకుంటున్నాం చూసారా, అయినా కానీ మనం ఏం చేస్తాం, ఫాలో అవుతూనే ఉంటాం. పొలిటికల్ ఉన్నారా, వాళ్ళు పొలిటీషియన్స్ ఉంటారా, వాళ్ళు ఏంటి హామీ ఇచ్చేస్తుంటారు, ఏంటి నేను ఇచ్చేస్తాను మీకు అంటారు, చేయడు, చేయి పని ఏం చేస్తూ ఉంటాం, చేస్తాడు ఎప్పటికప్పుడు చేస్తాం, దేశం ఏం చేస్తాం, మనం ఓటర్కు మనం వినియోగించుకుంటూ ఉంటాం. అంటే పొలిటికల్ బిలీఫ్స్ కానీ రిలీజియన్ మతానికి సంబంధించిన ఆచారాలు కానీ ఏం చేస్తూ ఉంటే అన్రీజనబుల్ వే, మనకు తెలుసు అది తప్పు అన్న విషయం కానీ పొలిటికల్ ఫాలో అవుతుంది, దాన్ని ఫెనటికల్ అని అంటాం. నెక్స్ట్ డిక్టటోరియల్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డిక్టటోరియల్ అని అంటాం. ఓకేనా, డిక్టటోరియల్ అంటాం. డిక్టటోరియల్ అంటే ఏంటంటే టెల్లింగ్ సమ్వన్ వాట్ టు డూ అండ్ రిఫ్యూజింగ్ టు లిసన్ టు దేర్ ఒపీనియన్స్. చూడండి, డిక్టటోరియల్ అంటే రిఫ్యూజింగ్ టు లిసన్ టు అదర్ ఒపీనియన్స్. మీరు ఏదో చెప్తున్నప్పుడు వినకుండా ఉండడమే. మీరు ఏదో చెప్పాను, అడిగారు, నేను చెప్పకుండా మీరు ఇదే ఫాలో అవ్వాలి, ఇదే చదవాలి, మీరు ఇదే చదవాలని ఏం చెప్పాను నేను, డిక్టేటర్షిప్ అనమాట. ఓకేనా, డిక్టేటర్ అంటే మరి అతను చెప్పిందే వేదం. ఓకేనా, అతని మాటే ఏదైనా కానీ అతనిదే అనమాట. అతను ఏమంటామంటే మనం డిక్టేటర్ అని కూడా అంటుంటాం. అతను ఏది చెప్తాడో అదే మనం బ్లైండ్గా ఫాలో అవడం అని అంటుంటారు అనమాట. అంటే ఇతరులు చెప్పిన ఒపీనియన్స్ని కన్సిడరేషన్ చేయరు, అలాంటి వాళ్ళని డిక్టటోరియల్ అని అంటాం, లేదా డిక్టేటర్ అన్న కూడా అదే. నెక్స్ట్ అంటే స్టబర్న్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే స్టబర్న్ అన్నాడు, దానికి ఆన్సర్ ఏంటంటే నాట్ విల్లింగ్ టు చేంజ్ దేర్ ఐడియాస్ ఆర్ కన్సిడర్ ఎనీవన్ ఎల్స్ రీజన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. చూడండి, నాట్ విల్లింగ్ టు చేంజ్ దేర్ ఐడియాస్ అంటే మీరు ఒక ఐడియా చెప్పారు, ఆ ఐడియాని మార్చడానికి అవకాశం లేకుండా దానికే ఏమవ్వాలి మనం, దానికే స్ట్రక్ అయి ఉండాలని ఏమంటామంటే మనం స్టబర్న్ అని అంటాం. కన్సిడర్ ఎనీవన్ ఎల్స్ రీజన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఒక మాట చెప్పాము, ఆ మాట మళ్ళీ మీరు ఇంకా అడిషనల్గా దాన్ని కవర్ చేసి చెప్పాలనుకున్నారు, ఆ చెప్పడానికి కూడా వీలు లేకపోవడాన్ని ఏమంటామంటే మనం స్టబర్న్ అని అనడం అనేది జరుగుతుంది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంటే చెప్తాను మీ టెక్స్ట్ బుక్లోనే. నెక్స్ట్ ఏ వర్డ్ ఏంటంటే యాంబియన్స్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే యాంబియన్స్ అని అంటాం. యాంబియన్స్ అంటే ద క్యారెక్టర్ ఆఫ్ ద ప్లేస్ ఆర్ ద ఫీలింగ్ యూ హ్యావ్ అబౌట్ ఇట్. యాంబియన్స్ అంటే క్యారెక్టర్ ఆఫ్ ద ప్లేస్. అంటే మనం టెంపుల్కి వెళ్తాం చూసారా, టెంపుల్కి వెళ్ళినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే చాలా బాగా ఫీల్ అవుతూ ఉంటాం, మరి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాం కదా, దాన్ని ఏమంటాం మనం యాంబియన్స్ అని అంటాం. అంటే క్యారెక్టర్ ఆఫ్ ద ప్లేస్. ఆ ప్లేస్కి వెళ్ళగానే ఎలాంటి వ్యక్తులు ఏమవుతారు, చేంజ్ అవుతారు, మారడం అనేది జరుగుతూ ఉంటుంది, దాన్ని యాంబియన్స్ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డొమైన్ అన్నారు. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డొమైన్ అంటే ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఆర్ లైఫ్. డొమైన్ అంటే ఒక ప్రదేశాన్ని ఏమంటామంటే డొమైన్ అని అంటాం. ఓకేనా, పర్టికులర్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఆర్ లైఫ్ అంటే ఆ ఏరియాలో ఏదో పని జరుగుతూ ఉంటుంది, అలాగే మన లైఫ్లో కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మనం డొమైన్. డొమైన్ అంటే ప్రాంతం అంటాం జనరల్గా. తర్వాత చూడండి, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే టెరైన్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే టెరైన్ అంటాం. టెరైన్ అంటే an area of land usually
one that has a particular physical feature. చూడండి ఇక్కడ టెరైన్ అంటే కూడా ఏమన్నాడంటే ఏరియా ఆఫ్ ల్యాండ్ అంటున్నాడు. ఇది కూడా ఒక ఏరియానే. యూజువల్లీ వన్ దట్ హ్యాస్ ఏ పర్టికులర్ ఫిజికల్ ఫీచర్. ఆ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మరి ఎలా కనపడుతుంది మనకు అది అని అంటే ఒక ఫిజికల్ అపియరెన్స్ కనపడుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే మనం టెరైన్ అంటాం. డొమైన్ అంటే కూడా ఒక ఏరియా. డొమైన్ అంటే కూడా ఒక ఏరియానే, పర్టికులర్ ఏరియా. పర్టికులర్ ఏరియా డొమైన్ అంటే. టెరైన్ అంటే కూడా ఒక ఏరియా ఆఫ్ ల్యాండ్. ఒక ఏరియాలో ఒక ల్యాండ్ ఉంది, దాన్ని ఏం చేస్తాం పర్టికులర్ ఫిజికల్ ఫీచర్ అంటే దానికి ఒక షేప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. దాన్ని ఏమంటాం మనం టెరైన్ అనుకుంటాం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్డ్ చూడండి, నైబర్హుడ్. ఓకేనా, నైబర్హుడ్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నైబర్హుడ్ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ నైబర్హుడ్ అంటే ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ సిటీ ఆర్ టౌన్. నైబర్హుడ్ అంటే మనం పర్టికులర్ ఏరియా, సిటీ కానీ టౌన్ కానీ దాన్ని ఏమంటామంటే మనం నైబర్హుడ్ అనమాట. అంటే మనం ఈ టౌన్లో ఉన్నాం, ఆ పక్కన టౌన్ చూసాం టౌన్, ఆ టౌన్ ఏమంటామంటే నైబర్హుడ్ అని. నైబర్హుడ్ అంటే పర్టికులర్ ఏరియా, సిటీ కానీ టౌన్ కానీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో హ్యాబిటెట్ అన్నాడు. ఏమన్నాడు? హ్యాబిటెట్ అన్నాడు. హ్యాబిటెట్ అంటే అర్థం ఏంటంటారా, ద టైప్ ఆఫ్ ప్లేస్ దట్ an animal normally lives in. హ్యాబిటెట్ అంటే మరి ఈ జంతువులు నివసించే ప్రదేశాన్ని ఏమంటాం అని అంటే మనం హ్యాబిటెట్ అనేది అని అంటాం అన్నమాట. హ్యాబిటెట్ అంటే అది కూడా ఒక ప్లేసు. ఏ ప్లేసు అని అంటే మరి జంతువులు ఉంటాయి చూసారా, వాటి ఉండే ప్లేస్ని ఏమంటాం అంటే మనం హ్యాబిటేట్ అని అంటాం అని మనం గుర్తు తెచ్చుకుంటాం. ఓకేనా, మరి ఇవి కొన్ని ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మీనింగ్స్ మనకు వర్క్ బుక్లో ఉన్నాయేనో. ఓకేనా, ఇవి కూడా మీకు ఇంటర్మీడియట్లో ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఆటోక్రసీ అన్నాడు. నెక్స్ట్ బిట్ ఏంటంటే మనకి ఆటోక్రసీ. ఓకేనా, ఆటోక్రసీ అన్నాం. మరి ఆటోక్రసీ అంటే చూద్దాం ఒకసారి. ఆటోక్రసీ ఏంటది? ఆటోక్రసీ అన్నాం. ఆటోక్రసీ అంటే చెప్పండి. గవర్నమెంట్ బై ఏ సావరియన్ విత్ అన్కంట్రోల్డ్ అథారిటీ. చూడండి, ఆటోక్రసీ అంటే అన్కంట్రోల్డ్ అథారిటీ అని అంటాం. అంటే ఏకఛత్రాధిపత్యం అంటాం చూసారా, ఒకే ఒక వ్యక్తి తను ఏదనుకుంటే జరిగింది, దాన్ని ఏమంటాం అంటే మనం ఆటోక్రసీ అని అంటాం. ఇప్పుడు అంతా కూడా చెప్పేది కూడా గవర్నమెంట్ మీద ఉన్న వీటిలో ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ బై ప్రతి దాంట్లో కూడా రావడం జరిగింది. గవర్నమెంట్ బై ఏ సావరియన్ విత్ అన్కంట్రోల్డ్ అథారిటీ. అతను ఏదనుకుంటే అది జరిగింది, అన్కంట్రోల్డ్ అథారిటీ. ఓకేనా, ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు, దాన్ని ఏమంటామంటే ఆటోక్రసీ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే బ్యూరోక్రసీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్యూరోక్రసీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి బ్యూరోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్ బై డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ అఫీషియల్స్. మరి ఇక్కడ బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ లోనే ఈ రాజకీయ పరిపాలన చేస్తుంటారు చూసారా, అందులో కొన్ని శాఖలు ఏమంటాం అని అంటే బ్యూరోక్రసీ అంటారు. అంటే డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ అఫీషియల్స్. డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో డిపార్ట్మెంట్స్ గురించి ఏమైనా వచ్చిందంటే బ్యూరోక్రసీ. గవర్నమెంట్ బై డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ అఫీషియల్స్ అంటే బ్యూరోక్రసీ అని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డెమోక్రసీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డెమోక్రసీ. మరి డెమోక్రసీ అంటే గవర్నమెంట్ బై ద పీపుల్. మరి గవర్నమెంట్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారు చూసారా. మరి గవర్నమెంట్ ద పీపుల్ అంటే ప్రజల యొక్క పరిపాలన చూసారా, ప్రజాప్రభుత్వం అని అంటాం చూసారా. ప్రజల యొక్క పరిపాలన ఏమంటాం అంటే మనం డెమోక్రసీ అని అంటుంటాం. ప్రతిదాని ముందు కూడా ఏముంది, గవర్నమెంట్ బై అన్న వర్డ్ అనేది ఉందని మీరు గుర్తించుకోవాలి. నెక్స్ట్ ప్లూటోక్రసీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి ప్లూటోక్రసీ. ప్లూటోక్రసీ అంటే ఏంటి అని అంటే గవర్నమెంట్ బై
ద వెల్దీ. అంటే ధనవంతుల ప్రభుత్వం అంటాం. గవర్నమెంట్ బై వెల్దీ అంటే సంపద, డబ్బులు ఎక్కువ అనేది మనం ఉండడం అనేది జరిగింది అనమాట. దాన్ని ఏమంటాం మనం ప్లూటోక్రసీ. గవర్నమెంట్ బై ద వెల్దీ, సంపద ఎక్కువగా ఉంటుంది ఎవరి దగ్గర అంటే ఈ ప్లూటోక్రాట్స్ దగ్గర, అంటే ప్లూటోక్రసీ ధనవంతుల దగ్గర ఉండడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ బిట్ ఏంటంటే థియోక్రసీ. నెక్స్ట్ ఏంటంటే థియోక్రసీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి థియోక్రసీ అంటాం. థియోక్రసీ అంటే గవర్నమెంట్ బై డివైన్ గైడెన్స్. మరి ఇక్కడ దీంట్లో థియోక్రసీ గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం డివైన్ గైడెన్స్ అన్న వర్డ్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒక దేవతను కాకుండా ఎక్కువ మంది దేవతల్ని లేదా ఎక్కువ మంది దేవుళ్ళని ఆరాధించడానికి ఏమంటామంటే థియోక్రసీ అని అంటుంటాం అనమాట. ఇక్కడ ఏమొచ్చిందంటే గవర్నమెంట్ బై డివైన్ గైడెన్స్ అన్నారు. డివైన్ గైడెన్స్ అన్న, గాడ్ అన్న, డీటీస్ అన్న థియోక్రసీ అన్న వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏమంటాయి మనకి గవర్నమెంట్ బై ఉండడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటా ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి పరిచయం చేస్తాను. తర్వాత చూడండి, నెక్స్ట్ కూడా ఏంటంటే ఐపరి అన్నాం. ఓకేనా? ఐపరి అన్నాం. ఐపరి అంటే ఏంటి అంటే మరి చూడండి, ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. అంటే ఐపరి అంటే బీస్ ఆర్ కెప్ట్ అంటే తేనెటీగలు ఉండే ప్రదేశాన్ని ఏమంటామంటే ఐపరి అని అంటాం. తేనెటీగల ప్రదేశాన్ని ఐపరి అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఐవరీ. ఓకేనా? ఐవరీ తర్వాత ఏంటంటే ఐవరీ. ఐవరీ అంటే ఏంటి అంటారా, ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. ఇక్కడ చూడండి, ఐవరీ అనగా బర్డ్స్ ఆర్ కెప్ట్ అంటే ఈ పక్షులు ఉండే ప్రదేశాన్ని ఏమంటామంటే ఐవరీ అని అంటాం. ఐపరీ అంటే బీస్ ఉండే ప్రదేశం. ఒక బీస్ బాక్స్లో ఉంటాయి చూసారా, తేనె కలెక్ట్ చేస్తారు కదా, మామూలుగా అయితే జనరల్గా చేస్తూ ఉంటారు, బాక్స్ కూడా పెట్టి ఆ తేనె కలెక్ట్ చేస్తుంటారు అనమాట. కాబట్టి ఐవరీ అనగా బీస్ అని గుర్తుపెట్టుకోండి, ఐవరీ అనగానే వాట్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి డిస్పెన్సరీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి డిస్పెన్సరీ అన్నాడు. మరి డిస్పెన్సరీ అని అంటే ఏంటి అంటే ఏ ప్లేస్ వేర్ మెడిసిన్స్ ఆర్ కాంపౌండెడ్. మరి డిస్పెన్సరీ అనగా మెడిసిన్స్ తయారవుతుంటే చూసారా, ఆ తయారైనటువంటి ప్రదేశాన్ని ఏమంటాం అని అంటామంటే డిస్పెన్సరీ. కాంపౌండెడ్ అంటే తయారవుగా అని అర్థం చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లైబ్రరీ. ఓకేనా? మరి లైబ్రరీ అన్నాడు. లైబ్రరీ అనగా మనకి ఏ ప్లేస్ వేర్ బుక్స్ ఆర్ కెప్ట్. ఓకేనా? మరి సిఎస్ఎస్ పేపర్లో ఇచ్చారు అనమాట, ఒక బిట్గా ఇచ్చారు. ఏమంటే లైబ్రరీ అన్న. లైబ్రరీ అనగా మనకి ఏం గుర్తొచ్చింది, ఆ బుక్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి మీకు ఈజీయే. తర్వాత నెక్స్ట్ అండి గ్రానరీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే గ్రానరీ అన్నాం. గ్రానరీ అంటే ఏంటంటే ఏ ప్లేస్ వేర్ గ్రెయిన్ ఈజ్ స్టోర్డ్. గ్రానరీ అంటే ధాన్యం కొట్టు అని అంటాం. ఓకేనా? ధాన్యాలను కూడా దాచుకుంటూ చూస్తే గ్రెయిన్స్ని ఒక స్టోర్లో చేస్తుంటాం అనమాట. ఆ స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారు గ్రానరీ అని అంటాం అనమాట. మరి పూర్వకాలంలో అయితే మన పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, మన ఇంటి దగ్గర కొద్దిగా మట్టి వేసి మన గడ్డి ఉండి చూసారా, గడ్డితో నీట్గా అల్లుతూ ఉంటాడు అనమాట. అందులో ఏం చేసేవాళ్ళు, మనకి ఉన్నాయి చూసారా, ఇవి మన ఉన్నాయిగా, ఈ ధాన్యం ఉండే చూసారా, మనకు వ్యవసాయం పంటే ధాన్యం ఉండే చూసారా, అలా స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట. తర్వాత మరి ఏమంటారు అట్లనే, ఇప్పుడు ధాన్యాన్ని ఒక చోట స్టోర్ చేస్తారు కదా, అక్కడ మీరు విలేజ్ నుంచి వస్తారా అయితే మీకు కొద్దిగా మీకు ఉండమే భవిష్యత్తు పోయి ఉంటే అలాగా స్టోర్ చేసేవాళ్ళు మీ పెద్దవాళ్ళు ఏమంటారు అట్లా చెప్పండి. ఓకే, ఇంటి దగ్గర స్టోర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడే గోడాన్స్ ఉన్నాయి కదా మనకి, గోడాన్స్ లేనప్పుడు ఇంటి దగ్గరే స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట, నిల్వ ఉంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఫుడ్ అనమాట, అంటే తినడానికి ఏంటి ఆ పండించి మాత్రం తినేవాళ్ళు అనమాట ఇదివరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పంటలు పండించిన కూడా తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడే స్టోర్ చేసుకోవట్లేదు మన జనరల్గా. సరే గ్రానరీ అంటే చూడండి, మొత్తం మీద ఏంటంటే గ్రానరీ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే గ్రెయిన్ ఈజ్ స్టోర్డ్. అంటే ధాన్యాలు, అంటే ఏ ధాన్యాలైనా కానీ ఏ ధాన్యాలైనా ఉంచే ప్రదేశాన్ని ఏమంటామంటే గ్రానరీ అని అంటాం. ఓకేనా? మరి ఇంతవరకు ఈ క్లాస్లో ఒకటి చెప్పాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, అవి కంటిన్యూ చేస్తాం.